హాయ్ దోస్తులు అందరికీ నమస్తే. ఈరోజు మనం భద్రాచలం నుంచి చెన్నూరుకి అయితే రిటర్న్ వెళ్తున్నాం. సో భద్రాచలం వీడియో అయితే నేను పెట్టాను. సో రాంగ మనకు ఏటు నాగరం దగ్గర ఒక వాగులో అంటే ఫుల్గా ఓవర్ఫ్లోగా వాటర్ అయితే వెళ్తున్నాయి. సో వాళ్ళకెళ్ళి మనం బయట అయితే పడ్డాం. సో మీరు చూసేయండి, ఈ వీడియో అయితే నేను పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. సో ఇళ్ళకెళ్ళి అపోజిట్ నుంచి 2-3 బండ్లు పాస్ అయినాయి. ఈ వెనకకెళ్ళి కూడా ఒక 2 బండ్లు పోయినాయి. వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను ఒక 10-15 నిమిషాలు అయితే ఆగి అళ్ళకెళ్ళి ధైర్యం చేసి అయితే బయటకైతే వచ్చేసిన ఫ్రెండ్స్. సో ఇలా ఏమాత్రం మీరు క్లచ్ ఇసపెట్టినా, ఎక్సిలేటర్ ఇసపెట్టినా, బండి అయితే ఆఫ్ చేసినా, బండి ఆఫ్ అయితే మాత్రం ఈ నీళ్ళ వరదకైతే కొట్టుకొని అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఘోరంగా సిచ్యువేషన్ ఇది. సో మీరు ఆచితూచి ఎవరైనా ఈ రోడ్డుకి వచ్చేటోళ్ళు ఉంటే చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది. ఆలోచించి వాటర్ ఫ్లో తగ్గినాకైనా ఇళ్ళకెళ్ళి బయటపడుండ్రి. ఎందుకంటే ఇది ఇటువంటి మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది మనకు ఫ్యామిలీ కానీ, మన ఫ్యామిలీ కూడా ఇంటికాడ వెయిట్ చేసి ఉంటుంది. మనకి ఏదైనా అయితే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. సో అలాగే మనం ఇది బయటకైతే పడేసినాం ఫ్రెండ్స్. బయట అయితే పడ్డాను. సో మేడారం దగ్గర కూడా ఇంకోటి ఉంది, చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా మేడారం దాటినాక ఇంకోటి ఉందని. సో మేడారం దాటినాక ఇది చూడండి ఫ్రెండ్స్, మన బండి అయితే అక్కడ ఉంది. సో మేడారం దాటేసినాక మేడారం నుంచి ఒక 10-20-30 కిలోమీటర్ దూరంలో అయితే ఇది ఉంటుంది. సో ఇది కూడా వాగు చాలా అంటే చాలా డేంజర్గా పోతుంది. సో అపోజిట్ లారీ వాళ్ళు అయితే ఒక గంటల తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో వాళ్ళ వెనక ధైర్యం చేసి మనం కూడా ఇళ్ళకి వెళ్ళి వాటర్ ఫ్లో తగ్గినాక మనం కూడా బయటపడ్డాం. సో చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో ఎలా ఉందో. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.